అనంతపురంలో దులీప్ ట్రోఫీ ఘనంగా ప్రారంభమైంది. గత మ్యాచ్లో గ్రూప్ సి, గ్రూప్ డి మధ్య మ్యాచ్లు ఘనంగా నిర్వహించిన ఆర్డీటీ స్టేడియం మరియు ఏసీఏ ఈసారి రెండు మ్యాచ్లు కూడా పూర్తి ఆతిథ్యం ఇస్తుంది. ప్రస్తుతం 2 మ్యాచ్లు జరగనున్నాయి. స్టేడియం A1, స్టేడియం B ఒకటి జరుగుతున్నాయి. ప్రస్తుతం దీని గురించి మనతో మాట్లాడేందుకు మాజీ రంజీ క్రికెటర్ షాబుద్దీన్, అలాగే ఏసీఏ మెంబర్ షాబుద్దీన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఒక మ్యాచ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మీరు నిర్వహించారు. సెకండ్ రౌండ్ మ్యాచ్ 2 మ్యాచ్లు కూడా 2 టీంలు కూడా ప్రస్తుతం అరైవ్ అయి ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ దులీప్ ట్రోఫీ మన అనంతపురం జరగడము గర్వకారణంగా ఉంది మనకు? దిలీప్ ట్రోఫీ అనంతపూర్ ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ అయింది. సో ఫస్ట్ మ్యాచ్ అయింది. ఈరోజు ఇంకా ఛాలెంజింగ్. ఈరోజు 4 టీంలు ఆడుతున్నారు. ఏ గ్రౌండ్ అండ్ బి గ్రౌండ్ 2 దాంట్లో ఆడుతున్నారు. సో ఇంకా కాక అది దిలీప్ ట్రోఫీ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ నెక్స్ట్ స్టెప్ ఇండియాకి. అదే ప్రకారంగా 60 కరెంట్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ వచ్చే సెలెక్షన్ ప్రాసెస్ ఇండియాకి మన అనంతపూర్లో జరిగేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. సేమ్ టైమ్స్ ఈరోజు కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 గ్రౌండ్లు. అనంతపూర్ క్రౌడ్ అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్, ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా సపోర్ట్గా ఉన్నారు. సో ఈ మ్యాచ్ నెక్స్ట్ 4 డేస్ ఉంటాయి. ఈ 4 డేస్ మీ అందరి సపోర్ట్తో బాగా జరగాలని కోరుకుంటున్నాను. నాకు మీ మాజీ క్రికెటర్గా చెప్పండి, అనంతపురంలో ఇట్లాంటి మ్యాచ్లు జరగడం అనేది మన క్రికెటర్లకు కానీ రాబోయే యంగ్ తరానికి కానీ ఎటువంటి అవకాశాలు లభించే అవకాశం ఉంది? నిజంగా చెప్పాలంటే ఇట్స్ లైక్ యాజ్ ఏ క్రికెటర్ అని ఆలోచిస్తున్నాను. ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వాళ్ళ ప్రిపరేషన్ అయినా సరే, ప్లానింగ్ అయినా సరే, ప్రాక్టీస్ అయినా సరే మన దగ్గర లాస్ట్ 7-8 డేస్ నుంచి ఉన్నారు. ఇంకా ఒక 12 రోజులు ఉంటారు. ఆల్ టుగెదర్ 20-22 డేస్ మన అనంతపూర్లో బెస్ట్ క్రికెటర్స్ అందరు ఉన్నారు. మన యంగ్స్టర్స్కి, అప్కమింగ్ యంగ్స్టర్స్, వీళ్ళకి మంచి అవకాశం. వాళ్ళ ప్రిపరేషన్తో వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేసేది, రెగ్యులర్గా వాళ్ళతో ఉంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, బౌలింగ్ చేస్తున్నారు నెట్స్లో. వాళ్ళతో డెవలప్మెంట్ ప్రాసెస్ చూస్తే క్రికెటింగ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్ చాలా చాలా చక్కగా నడుస్తుంది. ఇంకా మా పిల్లలు అప్కమింగ్ యంగ్స్టర్స్ ఉన్నారు, చాలామంది స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు. దే స్పెండింగ్ లాంగ్ టైమ్ ఎవ్రీ డే 6 to 7 hours వాళ్ళతో ఉంటున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్కి మంచి అవకాశం వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ అయ్యారు. అంటే ఇప్పుడు 2 స్టేడియం చూస్తున్నాము, ఏసీసీ 2 స్టేడియాలు కూడా అనంతపురంలో క్రికెట్ అభివృద్ధికి కానీ క్రీడా అభివృద్ధికి కానీ ఎంతో తోడ్పడుతున్నాయి. భవిష్యత్తులో ఇలా టోర్నమెంట్ వచ్చేందుకు మన ద్వారా ఎలాంటి కృషి చేయాలంటారు? మనకి గ్రౌండ్ వైజ్ అయినా సరే, వేరే గేమ్ పర్పస్ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫెసిలిటీస్, వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఓన్లీ ద థింగ్ వీఆర్ మిస్సింగ్ హోటల్స్ మనకి 5 star హోటల్స్ కంపల్సరీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి. అది కొంచెము ఆ ఎడ్జ్లో కొంచెం మనం కవర్ చేస్తున్నాము యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఫార్ సో గుడ్, బాగుంది, కవర్ చేస్తున్నాము. రాబోయే దినాల్లో కూడా ఈ టోర్నమెంట్, ఇంత పెద్ద టోర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవే వేరే యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతాయి. అంటే మీరు క్రికెటర్లు కలిసి ఉంటారు, అనేక మంది ఇంటర్నేషనల్ క్రికెటర్ కలిసి ఉంటారు. వాళ్ళు అనంతపురం గురించి, ముఖ్యంగా ఆర్డీటీ స్టేడియం గురించి ఏమన్నారు వాళ్ళు మీ మాటల్లో? ప్రతి ఒక్కరూ వెల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు మన దగ్గర. చాలా వాళ్ళు అనంతపూర్ అంటే లైక్ కంపేర్ టు బెంగళూరు, విశాఖపట్నం, ఇంకా చెన్నై, ఇవన్నీ కంపేర్ చేస్తే మన దగ్గర కొంచెము ఆ ఫెసిలిటీస్ దొరకపోవచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు. మైండ్ బ్లోయింగ్ మ్యాచ్ జరిగింది ఫస్ట్ మ్యాచ్ కూడా. సో ఇట్స్ గుడ్ యాప్. ఫైనల్గా చెప్పండి, ఈరోజు మొన్న మ్యాచ్ 3 daysకి అయిపోయింది. క్రికెట్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇవాళ మ్యాచ్ 2 మ్యాచ్లు ఏ విధంగా సాగబోతున్నాయి? ఎందుకంటే మీరు చాలామంది దగ్గర నుంచి పిచ్ అని చూసింటారు కాబట్టి. లాస్ట్ మ్యాచ్ వచ్చి చాలా కాంపిటేటివ్గా నడిచింది. ఫస్ట్ ఇన్నింగ్ 160 క్లోజ్. అన్ని 4 ఇన్నింగ్లో కాంపిటేటివ్గా జరిగింది. మేబీ వన్ డే బికాస్ ఆఫ్ మన వెదర్లో, ఇప్పుడుండే ఆంధ్రాలో మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్క చోట ఫ్లడ్స్ ఉన్నాయి. అనంతపూర్లో ఆన్ టైం బాల్ పడింది. దట్ ఈస్ వాట్ ఈవెన్ దిలీప్ ట్రోఫీ లాస్ట్ ప్రీవియస్ 2-3 years చూసుకుంటే 2-3 yearsలో వెదర్ కారణంగా చాలా డిస్టర్బ్ అయింది. మనకి చక్కగా వెదర్ ఉంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ ఈ మ్యాచెస్ కూడా చాలా బాగా జరుగుతాయి. మీ అందరికి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం దాదాపుగా ఈ మ్యాచ్లు కూడా బాగా జరుగుతాయి కాబట్టి మనందరి సపోర్ట్తో పాటు అనంతపురంలో క్రీడాభివృద్ధికి కానీ క్రికెట్ అభివృద్ధికి కానీ ఖచ్చితంగా మంచిగా దోహదపడుతుంది ఆర్డీటీ స్టేడియంగా. ఇలాంటి మ్యాచ్ జరగడం వల్ల అందుకు కూడా షాబుద్దీన్ క్రికెట్ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో యోగానంద్, బిగ్ టీవీ, అనంతపురం ఆర్డీటీ స్టేడియం నుంచి. For more videos like this, subscribe Big TV channel.